ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం. మా డైరీ పేరు వచ్చి అబ్బు డైరీ ఫాము. మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం. మా దగ్గర 365 రోజులు నెంబర్ 1 ప్యూర్ ముర్రా గేదెలు ఉంటాయి. మరి రేటు విషయానికి వస్తే గత వీడియోలు మీరు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి గేదె మీద 20,000 10,000 పెరిగిందని చెప్పేసి గత 2-3 నెలల నుంచి చెప్తూ మనం వీడియోలు వేస్తా ఉన్నాం. మరి ఇప్పుడు సీజన్ అనేది వచ్చింది. ఈ జూన్ నెల వచ్చేటప్పటికి ప్రతి గేదె మీద కూడా 10,000 నుంచి 20,000 రూపాయలు రేట్ అనేది తగ్గడం జరుగుతుంది. అందుకని చెప్పేసి రైతులు ఎవరైనా గేదెలు తీసుకోవాల్సి వస్తే వచ్చి తీసుకోవాలని చెప్పి ప్రతి రైతుకి చెప్తా ఉన్నాను. మరి గేదెల రేట్లు వచ్చి 1,00,000 నుంచి 1,20,000 1,30,000 రేట్లు అనేవి గేదెలు ఉన్నాయి. గత వీడియోల్లో 1,00,000 నుంచి 1,50,000 వరకు గేదెల రేట్లు అనేవి ఉంటాయి. ఎందుకంటే ఎండాకాలంలో ప్రతి గేదె మీద ఒక 10,000-20,000 పెరుగుతుంది. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి 10,000-20,000 తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు అందుకని చెప్పేసి రైతులందరికీ నేను రేట్లు బాగా తగ్గి మంచి బ్రీడు మంచి గేదెలు అనేవి మన డైరీ ఫామ్ లో ఉన్నాయి. పాల విషయానికి వస్తే రోజుకి 12 నుంచి 18 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు మన షెడ్ లో ఉన్నాయి. అలాగే పాలు ఇచ్చే గేదెల్ని మీరు 2 పూటలు 3 పూటలు ఇక్కడ దగ్గరుండి చూసుకుని తీసుకుని వెళ్ళొచ్చు. అలాగే సూడి గేదెలు అయితే గుడ్లమై కానీ రూమ్ కంప్లైంట్ కానీ పూర్తి గ్యారంటీ అనేది ఇస్తామని చెప్పేసి ప్రతి రైతు చెప్తా ఉన్నాం. మరి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర గానీ కర్ణాటక గానీ తెలంగాణ గానీ ఎక్కడైనా 2 గేదెల కంటే ఎక్కువ తీసుకున్నట్లయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గత వీడియోలో అయితే 5 గేదెల కంటే ఎక్కువ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్, 5 గేదెలు తక్కువ అయితే డీజిల్ అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి సీజన్ బట్టి 2 గేదెల కంటే ఎక్కువ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ పంపిస్తాం. 2 గేదెలు అయితే రైతులే డీజిల్ పోయించుకోవాలి. అలాగే మన దగ్గర ఎప్పుడు కూడా నెంబర్ 1 క్వాలిటీ గేదెలు ఉంటాయి. మరి గేదెలన్నీ కూడా మీరు వచ్చి దగ్గరుండి 2 రోజులు ఇక్కడ ఉండి చూసుకుని గేదెలు తీసుకోవాలని చెప్పి ప్రతి రైతుకి చెప్తా ఉన్నాను. మరి గేదెల గురించి బాగా అవగాహన ఉన్న రైతులు రావాలి. ఒకవేళ మీకు ఎవరికైనా తెలియనట్లయితే మీకు తెలుసున్న రైతులు తీసుకుని వచ్చి డైరీ ఫామ్ పెట్టాలని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఇప్పుడు కొత్తగా అందరూ కూడా కుర్రోళ్ళు ఎక్కువ మన డైరీ ఫామ్ లో మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఆ డైరీ ఫామ్ పెట్టేటప్పుడు ఒకేసారి 20 గేదెలు 15 గేదెలు కొనొద్దు. మినిమం ఒక 5 గేదెలతో స్టార్ట్ చేయండి. ప్రతి రైతు కూడా ఒక 5 గేదెలు కొనుక్కున్నట్లయితే ఆ రైతుకి ఆ పెట్టినటువంటి డైరీ ఫామ్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకి అవగాహన వస్తుంది. అవగాహన వచ్చిన తర్వాత ఒక 4-5 నెలలు అయిన తర్వాత అప్పుడు మిగతా గేదెలు కొనుక్కోవాలని చెప్పేసి రైతులకు అందరికీ చెప్తా ఉన్నాను. అలాగే గతంలో కంటే ఇప్పుడు గేదెలు మేపడానికి మంచి సౌకర్యం ఉంది. ఎందుకంటే గతంలో గడ్డి కోయడానికి గడ్డి లేకపోవడం వల్ల ఇబ్బంది ఉండేది. ఇప్పుడు అందరికీ కూడా మంచి ఫెసిలిటీ వచ్చింది. సూపర్ నేపియర్ గడ్డి అనేది మార్కెట్ లో ఉంది కాబట్టి ఒక అరాకరం గడ్డి వేసుకున్నట్లయితే 5 గేదెలు 4 గేదెలకి చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అందుకని చెప్పేసి 2 గేదెలు కొనుక్కున్న వాళ్ళు కానీ 5 గేదెలు కొనుక్కున్న వాళ్ళు కానీ ఎవరైనా కూలి మనిషి పెట్టకుండా మనం సొంతంగా మెయింటైన్ చేయొచ్చు. అలాగే 10 గేదెలు తీసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో బీహార్ వాళ్ళని ఒక మనిషిని పెట్టుకుంటే డైరీని మెయింటైన్ చేయొచ్చు అని చెప్పేసి ప్రతి రైతుకి చెప్తా ఉన్నాను. మా దగ్గర నెంబర్ 1 క్వాలిటీ గేదెలు ఉంటాయి. మీరు వీడియోలో చూడొచ్చు. మంచి గేదెలు అనేవి తీసుకోవాలని చెప్పి ప్రతి రైతుకి చెప్తా ఉన్నాను. మా దగ్గర సెకండ్ లాక్టేషన్, థర్డ్ లాక్టేషన్ గేదెలు ఉంటాయి. రేట్లు విషయానికి వస్తే 1,00,000 నుంచి 1,30,000 వరకే గేదెల రేట్లు అనేవి ఉన్నాయి. మరి ప్రతి రైతు కూడా చూడాలి గేదెల్ని. మంచి గేదెలు అనేవి మన సెట్లో ఉంటాయి. ఈ వీడియోలో గేదెలన్నీ చూసి మీరు తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ చెప్తా ఉన్నాను. అలాగే ఇంకొకసారి మా అడ్రస్ చెప్తా ఉన్నాను. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం. మా డైరీ నేమ్ వచ్చి అబ్బు డైరీ ఫాము. మీరు గేదెలన్నీ వీడియోలో చూసి మంచి గేదెలు సెలెక్ట్ చేసుకుని తీసుకోవాలని చెప్పి ప్రతి రైతుకి చెప్తా కోరుతా ఉన్నాను.